వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో మటన్ గోంగూర టేస్ట్తో వెజిటేరియన్స్కి ఎంతో రుచికరమైన సోయా మిల్ మేకర్ గోంగూర కర్రీ ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా కడాయిలో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. ఇందులో కొంచెం నూనె ఎక్కువగా వేసుకున్నట్లయితేనే టేస్ట్ బాగుంటుంది. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఇది చిటపటలాడేంత వరకు వేయించుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ 1, కరివేపాకు కొద్దిగా వేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఇది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 చిన్న టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మెజరింగ్ కప్పుతో 1 కప్పు మిల్ మేకర్ను వేడి నీటిలో అరగంట పాటు నానబెట్టుకుని అరగంట తర్వాత ఇలా వాటర్ లేకుండా పిండుకొని ఇందులో వేసుకోవాలి. వేసి 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా పెద్దది 1 వేసుకోవాలి. అలాగే తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 3 లేదా 4 నిమిషాల పాటు మగ్గించుకున్నట్లయితే టమాటాలు చక్కగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 2 టీ స్పూన్ల నిండా కారం వేస్తున్నాను. గోంగూరలో ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి 2 టీ స్పూన్ల నిండా సరిపోతుంది. 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా మిల్ మేకర్కు పట్టేంత వరకు ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కలుపుతూ ఇలా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఆల్రెడీ ఉడికించి గ్రైండ్ చేసుకున్నటువంటి గోంగూర అలాగే ఇందులో 3 పచ్చిమిరపకాయలను కూడా వేసి ఉడికించి ఇలా గ్రైండ్ చేసుకున్నాను. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ 1/2 కప్పు నుంచి మెజరింగ్ కప్పుతో 3/4 కప్పు వరకు వేసుకోవచ్చు. మీరు తీసుకునే పులుపుని బట్టి వేసుకోండి. నేను తీసుకున్న గోంగూర అయితే బాగా పుల్లగా ఉంది కాబట్టి నేనైతే ఇలా 1/2 కప్పు నుంచి 3/4 కప్పు మధ్యలో ఉండేటట్లుగా వేసుకున్నాను. తర్వాత ఇందులో 1.5 లేదా 2 గ్లాసుల వరకు వాటర్ని వేసుకోవాలి. మిల్ మేకర్ అనేది వాటర్ని బాగా పీల్చుకుంటుంది కాబట్టి ఇది బాయిల్ వచ్చిన తర్వాత మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో 5 నుంచి 8 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకున్నట్లయితే ఇలా చిక్కబడుతుంది. పులుపు అనేది బాగా పీల్చుకుంటుంది మిల్ మేకర్. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నోరూరుతుంది కదా. పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉండే గోంగూర మీల్ మేకర్ కర్రీ రెడీ అయ్యింది. మీరు కూడా ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.